రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైడ్రా కూల్చివేతలు, మూసి సుందరీకరణ పేరుతో అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇండ్లు కూల్చే రాజ్యంగా మార్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. పేరు ఇందిరమ్మ రాజ్యం అని కాకుండా ఇండ్లు కూల్చే రాజ్యం అని ఓపెన్గా స్పష్టంగా చెప్పుకుంటే బాగుంటుంది. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తనను తాను మొదటి నుంచి ఓపెన్గా తానేంటో చెప్పుకున్నారో ఇది కూడా చెప్పుకోవాలటనే ధైర్యంగా. ముఖ్యమంత్రి అంటే ఏంటి అంటే గుంపు మేస్త్రి పాత్ర అని తనను తాను ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని గంగలో కలుపుతూ ఆ గుంపు మేస్త్రి పాత్ర అని చెప్పింది. అట్లాగే ఎట్లా మరి 40,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయగలుగుతూ హామీ ఇచ్చినావు కదా 2 లక్షల రుణమాఫీ విషయంలో అంటే 6 నెలలు అవినీతి చేయకుండా ఉంటే 6 నెలలు కడుపు కట్టుకొని ఉంటినంటే ఎడమ చేయితో చెల్లిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్లా తనను తాను ఓపెన్ చేసుకుంటూ గుంపు మేస్త్రినని అవినీతికి పాల్పడతాము అని చెప్పే పరిస్థితిలో మరి ఇది కూడా అట్లనే ఇందిరమ్మ రాజ్యం కాదు హైడ్రా రాజ్యం ఇల్లు కూల్చే రాజ్యం అని చెప్తే అయిపోతుంది కదా. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఏ అర్ధరాత్రి అపరాత్రి ఏ శనివారం ఆదివారం కోర్టులు బంద్ ఉన్న రోజు కోర్టుల సెలవు దినాల రోజు ఇండ్లు కూలుస్తారు అని భయపడుతూ బతికే పరిస్థితి ఎందుకు ఉండాలి. ఏది బఫర్ జోను ఏది ఎక్కడ రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది కదా. అనారోగ్యంతో లేదా అవసరానికి తన ఇల్లు అమ్ముకుంటానో తన ప్లాట్ అమ్ముకుంటానో అంటే అమ్ముడు పోని పరిస్థితి, లేదా ఉన్న ఇంట్లో తాను కొన్న ఇంట్లో అప్పో సప్పో చేసి రూపాయి దాచి బ్యాంకు లోన్ తీసుకొని కొన్న ఇంట్లో మరి హాయిగా నిద్రపోలేని పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ అంతా మూసీ సుందరీకరణ పేరుతోని చేస్తున్నటువంటి విధ్వంసం వేలాది ఇండ్లను కూల్చే ప్రయత్నం. మరి వీళ్ళు బఫర్ జోన్ వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు?